హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ముచ్చట్లు. మీ అందరికీ విష్ అ వెరీ హ్యాపీ, హెల్తీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ 2025. ఇక్కడైతే మేము మా ఫ్రెండ్స్తో చిన్నగా నైట్ పార్టీ లాగా చేసుకుంటున్నాము. వెరీ స్మాల్ పార్టీ విత్ అవర్ ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మేము ఇక్కడ టెంట్ అసెంబుల్ చేస్తున్నాము. పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం టెంట్ వేస్తే టెర్రస్ పైన వాళ్ళు కొంచెం ఆడుకుంటారు, ఎంజాయ్ చేస్తారు అన్నట్టు టెంట్ అసెంబుల్ చేస్తున్నాము. ఇదైతే చాలా టైం పట్టింది. ఇంత టైం పెట్టి మేము వేసినందుకు పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేసారు. దాంట్లో వర్త్ స్పెండింగ్ టైమ్ టు మేక్ దిస్ టెంట్ అని అనిపించింది. ఎందుకంటే వాళ్ళు చాలాసేపు అందులోనే ఆడుకున్నారు, ఫుల్ ఎంజాయ్ చేశారు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చాక. మా బుడ్డిదైతే ఈ టెంట్ వేసేటప్పుడు మధ్యలోకి వస్తుంది, డిస్టర్బ్ చేస్తుంది, నేనేస్తా అంటది, ఫుల్ గోల గోల చేసింది. ఫైనల్గా అయితే దానికి ఒక బబుల్ గన్ ఇచ్చేసి పక్కన ఆడుకోమని చెప్పి మేము వేసేసామన్నమాట టెంట్. మొత్తానికి ఇక్కడ టెంట్ అయిపోయింది, వేసేసాము. దాని ఎగ్జైట్మెంట్ అసలు వేయంగానే అసలు ఫుల్ లోపలికి వెళ్ళి దొంకేసి పరిగెత్తి కూర్చొని కొద్దిసేపు ఆడుకొని మళ్ళీ బయటకు వచ్చేసింది అనమాట. ఫైనల్గా టెంట్ వేసేది అయిపోయాక మేము ఇక్కడ చిన్న సెటప్ చేసామన్నమాట బార్బీక్యూకి. సో నైట్ కదా, కొంచెం బార్బీక్యూ చేసుకుంటే బాగుంటుంది అని దాంట్లో మావాడు కోల్ వేస్తున్నాడు. నేనేమో ఇక్కడ బొగ్గులు అంటించడానికి ట్రై చేస్తున్నాను. లైట్గా చలి ఉంది కాబట్టి, చల్లగా ఉంది కాబట్టి అంత తొందరగా అంటుకోలేదు. ఇక టైం పట్టింది. ఇక్కడ కూడా మా బుడ్డది వచ్చి నేను చేస్తాను అని మ్యాచ్ బాక్స్ పట్టుకొని ఆ బార్బిక్యూ స్టిక్ ఒకటి పట్టుకొని ఫుల్ ఆడి మమ్మల్ని చేయనీయకుండా. ఇక్కడైతే మా ఫ్రెండ్స్ వచ్చేసారు. వాళ్ళకైతే సెటప్ బాగా నచ్చింది, ఆ బార్బీక్యూ సెటప్ అదంతా. ఇంకా రాగానే వాళ్ళు కొంచెం స్టిక్స్ అవన్నీ బార్బీక్యూ ఉందని తెలుసు కాబట్టి కొంచెం చలిమంట వేసుకోవడానికని వాళ్ళు కొంచెం అన్నీ తీసుకొని స్టిక్స్ అవన్నీ తీసుకొని వచ్చారనమాట. సో తర్వాత ఇంకా వాళ్ళు హెల్ప్ చేసి చలిమంట వేసుకొని పక్కనే బార్బీక్యూ స్టార్ట్ చేసి ఇంకా మేము అట్లా చిన్నగా పార్టీ స్టార్ట్ చేసామన్నమాట.
ఇక్కడైతే వాళ్ళు వస్తూ బయట నుంచి కొంచెం స్నాక్స్ తెచ్చారనమాట. పునుగులు, ఇంకా లిట్టి అని మాకు అక్కడ మా నేబర్స్ ఆంటీ చేస్తారనమాట. సో, అది కొంచెం ఇంకా టీ పెట్టుకున్నాము సైడ్‌కి. ఇంకో కొంచెం అక్కడే పైనే కొంచెం టీ పెట్టుకొని కొంచెం ఫస్ట్ స్నాక్స్ ఎంజాయ్ చేసినామనమాట. బిఫోర్ స్టార్టింగ్ బార్బిక్యూకి గూడా మా ఫ్రెండ్ పన్నీరు, వెజిటబుల్స్ అవన్నీ మొత్తం మ్యారినేట్ చేసుకొనొచ్చింది. సో, అది స్టార్ట్ చేసే ముందు కొంచెం స్నాక్స్ తినేసి కొంచెం రిలాక్స్ అయ్యి ఇంకా బార్బిక్యూ స్టార్ట్ చేశామనమాట. ఇక్కడైతే మా ఫ్రెండ్ బార్బిక్యూ ప్రాసెస్ స్టార్ట్ చేసిందనమాట. మా వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వెజ్. సో, పన్నీరు, క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్ అట్లా అన్నీ మ్యారినేట్ చేసుకొనొచ్చింది. సో, అట్లా అన్ని స్టిక్స్‌కి కుచ్చి అట్లా ఇంకా బార్బిక్యూ స్టార్ట్ చేశామనమాట. టేస్ట్ మాత్రం చాలా 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 బాగుండే. కానీ అట్లా మనమే చేసుకుంటే అసలక్కడ చాలా మంచిగా అనిపించింది. అట్లా ఒక్కొక్కరం ఒక్కొక్కటి. తను బార్బిక్యూ చేసుకొచ్చింది. ఇంకో ఫ్రెండేమో పునుగులు బయట నుంచి తీసుకొచ్చింది. ఇంకొక ఆంటీ అయితే ఆ లిట్టి అని చెప్పాను గదా! అది ఆలు ఆటా పూరీలాగా చేసేసి, ఆలు దాంట్లో స్టఫ్ చేసి, అవి వాటర్‌లో ఉడికించి, మళ్ళీ ఆయిల్ ఫ్రై చేస్తారు. చాలా బావుంటది. సో, అవి గూడా ఇట్లా నిప్పుల మీద చేస్తారంట. బట్ అక్కడ అపార్ట్మెంట్ కాబట్టి నిప్పులు లేదు కాబట్టి వాళ్ళు ఆయిల్ ఫ్రై చేసుకొనొచ్చింది. సో, అట్లా ఒక్కొక్కరం ఒక్కొక్కటి. నేనైతే వెజ్ బిర్యానీ చేశాననమాట. నాది లాస్ట్‌కి ఇవన్నీ స్టార్టర్స్. సో, అట్లా ఒక్కొక్కరం ఒక్కొక్కటి బాగా ఎంజాయ్ చేశామనమాట ఆ నైట్. మేమిక్కడ ఇవన్నీ చేస్తుంటే పిల్లలు వెనకాల ఆడుతూ అసలు వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేసిర్రు. ఇంకా లాస్ట్ కేక్ కటింగ్ టైం వచ్చేసింది. 12:00 అయితుంటే ఇంకా కేక్ తెచ్చేసి ఆలోపు మేము కొన్ని గేమ్స్ కూడా ఆడుకున్నాము. ఫన్నీగా ఉండే గేమ్స్ ఆడుకొని తర్వాత 12:00 అయితుందని కేక్ తీసుకొచ్చి పిల్లలతో కట్ చేపిచ్చాము. సో, దట్ వాస్ ఫర్ ద 31st నైట్ అండ్ వి ఎంజాయ్డ్ ఎ లాట్. అందరికీ చాలా నచ్చింది. అందరు మంచిగా ఎంజాయ్ చేసేసి ఇంకా ఇంటికెళ్ళిపోయారనమాట. కేక్ కట్ చేశాక కేక్ తినేసి కాసేపు కూర్చొని ఇంకా అందరూ ఇంటికెళ్ళిపోయారు.